శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణేశాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 30వ అధ్యాయం. 5వ రోజు పారాయణం సోమవారం. 15వ చాతుర్మాస దీక్ష నర్సి. శక సంవత్సరం 1827. ఉపోద్ఘాతం. ఓం శ్రీ గణాధిపతయే నమ. శ్రీ దత్త దిగంబరాయ నమ. శ్రీపాద శ్రీవల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వత్యై నమ. శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురువే నమ. దత్తావతారులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబే మహారాజు సలిపిన 14 చాతుర్మాస దీక్షా విశేషములు ఈ గ్రంథమునందు ఉత్తరార్ధమున మనం ఇంతవరకు చదివితిమి. ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారు ప్రకటించిన అపూర్వ దివ్యలీలలు కొన్ని వెల్లడించబడినవి. ఈ లీలా విశేషములన్నింటినీ మనము పరికించినచో మనకు ఆశ్చర్యంతో పాటు శ్రీ స్వామివారి ఎడల మనకున్న భక్తి శ్రద్ధలు అతిశయించగలవు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి అనుగ్రహ సుధారస ధారలు మన శీర్షములపై అభివర్షించునుగాక. వారి కరుణా కటాక్ష వీక్షణములు మనపై ప్రసరించునుగాక. మన జన్మార్జిత పాప సందోహమంతయు పటాపంచలై ఆత్మానందము చేకూరునుగాక. మహాశైలారా, మనమిప్పుడు సాక్షాత్తు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి శ్రీచరణ సన్నిధిలోనున్నట్లు భావించుకొనును. వారికి సాష్టాంగ నమస్కారములు చేసి ఈ అధ్యాయమును ప్రారంభింతుము. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. 2 శరీరములతో దర్శనమిచ్చుట. శక సంవత్సరం 1827 ఆషాఢశుద్ధ పౌర్ణమి నుండి మహారాజు నర్సీలో చాతుర్మాస్యలు ప్రారంభించిరి. పౌర్ణమి నాడు వ్యాసపూజ జరిగిను. మొదట 1 నెల రోజులు మహారాజు యోగ్యత అచ్చటి జనులకంతగా తెలియకపోవటచే చెప్పుకోదగిన సందడి లేకుండెను. క్రమక్రమముగా జనులు వచ్చుట ఎక్కువయ్యెను. అచ్చట మహారాజు కూర్చుండుటకు కూడా స్థలము చాలనందున ప్రసాదము కొరకై జనులు లోపలికి వచ్చుటకు చాలా కష్టంగా ఉండెను. జనుల సందడి ఎక్కువగట చూచి మహారాజు మరొక రూపం ధరించి వాకిటికు వచ్చి అచ్చట గల అశ్వత్థ వృక్షం క్రింద ఆసీనులయ్యేడివారు. లోపలికి పోయిన వారు మహారాజును దర్శించి వెలుపలికి రాగానే అశ్వత్థ వృక్షం క్రింద కూర్చుండి ఉన్న మహారాజు వారికి కనిపించేడివారు. ఆ విచిత్రము చూచి వారందరూ ఆశ్చర్యచకితులగుచుండిరి. నర్సీ గ్రామం చిన్నదైనను మహారాజు గంగకు పోవు సమయములో భక్తులైన దర్శనమునకై వచ్చేడివారు. మహారాజు ఓపికతో వారి విషయములన్నీ విచారించి బాధ నివారణోపాయములు చెప్పుచుండెడివారు. అట్లు మహారాజుకు తమ బాధలు విన్నవించుచు సుమారు 200-300 మంది మహారాజు వెంబడి కయాదు నదీ తీరమునకు స్నానార్థం పోవుచుండిరి. మహారాజు స్నానం చేసిన తరువాత ఆయన వెనుక వైపు అందరూ స్నానం చేసేడివారు. మహారాజు స్నానం చేసి మరలి వచ్చుచుండగా జనులు తమ తమ ఇండ్ల ముందు నిలబడి వారి దర్శనం చేసుకొనేడివారు. దత్త చంపూ రచన. ప్రొద్దున అనుష్ఠానం కాగానే కొందరికి కావ్యములు, మరికొందరికి భాగవతము, కొంతమందికి పంచదశి, కొందరికి నిత్యకర్మ మొదలుగునవి వారి వారి ఇష్టానుసారం మహారాజు నేర్పుచుండిరి. వారిలో తుకారం శాస్త్రి, మాహూర్కర్, శ్రీరామ్ బాబా, మొహరీకర్ మొదలగు భక్తులు లాభం పొందిరి. మహారాజు నర్సీలో గద్య పద్యములతో కూడిన దత్త చంపువు అను కావ్యమును రాసిరి. చాలామందిని రోగ విముక్తులుగా చేసిరి. సునీలాల్ రోగ నివారణ. సునీలాల్ అను పేరుగల ఒక మార్వాడీకి శిరోబాధ దుర్భరముగా ఉండేది. ఆ రోగ నివారణకై అతడెన్నియో ప్రయత్నములు చేసెను. కానీ ఫలితం లేకపోయెను. అతడు ఒకనాడు మహారాజును సందర్శించి తన బాధను వెల్లడించెను. నేను వైద్యుడును గాను, గోసాయిని కాను, ఎతులమైన మాకు మందు మాకులేమి తెలియను అని పలికి మహారాజు అతన్ని వెడలిపొమ్మనేను. కానీ అతడు మహారాజు పాదములు వదిలిపెట్టలేదు. మహారాజు గంగానది స్నానార్థం పోగునప్పుడు దారిలో కలుసుకుని వందనం చేసి వారి ముందు నడుచుచుండెను. మహారాజు స్నానం చేసి తిరిగి వచ్చు పర్యంతము వారి వెంటనే ఉండేవాడు. ఇట్లో చాలా రోజులు గడిచెను. ఒకరోజు మహారాజుకు అతనిపై దయగలిగి, నా నుండి నీకేం లాభం కాగలదు, ఎందుకు నా వెంటబడుచున్నావని ప్రశ్నించిరి. ఆ మార్వాడి దీనుడై, స్వామి, మీరు తప్ప నన్ను ఉద్ధరించువారు మరొకరు లేరు. మీరు నన్ను కొట్టినను చంపినను మీ పాదములు విడువననెను. ఆ మాటలు వినగానే మహారాజుకు అతనిపై అనుగ్రహం కలిగి తన ముందున్న ఒక చెట్టు వైపు వేలు పెట్టి చూపించుచు ఆ చెట్టు యొక్క చెక్క చనుబాలతో రంగరించి గంధము తీసి తలకు బాగుగా పట్టించుము, నొప్పి తగ్గిపోగలదని చెప్పిరి. మహారాజు చెప్పిన ప్రకారం అతడు చెయ్యగానే అతని తలనొప్పి అంతయు మంత్రించినట్లు మాయమైపోయిను.
ఆనందపరవశుడై అతడు విషయము మహారాజుకు చెప్పగా, మరికొన్నాళ్ళు అట్లే కొనసాగించుము, దత్తకృప వలన బాధంతయు తొలగగనని మహారాజు పలికిరి. మహారాజు చెప్పిన పగిది అతడు మరికొన్ని దినములు చేయగా నొప్పి పూర్తిగా తగ్గిపోయిను. అతడు మహారాజుకు పరమభక్తుడయ్యెను. విశ్వనాథరావు. నర్సీలో విశ్వనాథరావు అనున్న ఒక బ్రాహ్మణుడు ప్రభుత్వోద్యోగం చేయుచుండెను. ఆయన ఒకనాడు మహారాజు యొద్దకు వచ్చెను. మహారాజు నుండి అనుగ్రహము పొందవలైనని అతని కోరిక. కానీ మహారాజు నర్సీ గ్రామం నుండి వెంటనే వెడలిపోవుటచే అతని కోరిక తీరలేదు. తరువాత కొన్నాళ్లకు మహారాజు పవని గ్రామంలో చాతుర్మాసం చేయుచున్నారని విని అచ్చటకు పోయిను. అక్కడ అతని కోరిక నెరవేరెను. ప్రతి గురువారం సంప్రదాయానుసారం అతడు భజన చేయుచుండేవాడు. పవనిలో మహారాజు నుండి అనుగ్రహం పొందిన తర్వాత వకీలు పరీక్ష ఇచ్చుటకతడు నిశ్చయించెను. దైవ సహాయం కొరకై బాసర క్షేత్రంలో 2 గురుచరిత్ర సప్తాహములు చేసెను. కానీ అతనికి ఒక్క దృష్టాంతమైననూ కాలేదు. అందుచేత అతడు విచారగ్రస్తుడై మహారాజును స్మరించెను. ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి క్షేమ సమాచారములు విచారించి ప్రయత్నము చేసిన కార్యం సఫలము కాకుండా నుండదని సెలవిచ్చిరి. అప్పుడు విశ్వనాథరావుకు జ్ఞానోదయమయ్యెను. మనసు సమాధానపడెను. ఆ సంవత్సరం చదివి వకీలు పరీక్షకు కూర్చుండెను. కానీ పరీక్షలో తప్పెను. మహారాజు కురుగడ్డలో ఉన్నారని విషయం తెలుసుకొని అతడు కురుగడ్డకు పోయి తాను పరీక్షలో తప్పిపోయిన విషయం చెప్పి, నా మూలంగా మీ మాట అసత్యమయ్యెను, నేనిక పరీక్షకు పోననెను. మహారాజు మందహాసం చేసి, ఇటువంటి పిచ్చి పనులు చేయకుము, మరలా పరీక్ష రుసుము చెల్లించుటకు ఎంత గడువున్నదని ప్రశ్నించిరి. 1 నెల గడువున్నదని అతడు పలికెను. ఆ మాట విని మహారాజు, నా మాట విని నీవు వెంటనే హైదరాబాదుకు పోయి ఫీజు కట్టి ఇంటికి పొమ్మని ఆజ్ఞాపించిరి. అతడు ఆ ఆజ్ఞను శిరసావహించి మహారాజు చెప్పినట్లు చేసి ఇంటికి పోయిను. తరువాత కొన్ని రోజులు జబ్బుపడిను. కొన్ని రోజులు మహారాజు వెంబడి డాజూర్ మున్నగు ప్రాంతములన్నీయూ తిరిగిను. పుస్తకములు తెరిచి ఒక ముక్క అయినను చదివిన పాపమున పోలేదు. మహారాజును తలుచుకొని నమస్కరించి అతడు పరీక్ష వ్రాసెను. మహారాజు దయచేత అతడు ఆ సంవత్సరం ఉత్తమ శ్రేణిలో కృతార్థుడయ్యెను. అటు పిదప ఆయన హింగోలిలో వకీలుగా పనిచేసి కీర్తి ప్రతిష్టలతో పాటు విశేష ధనమునార్జించెను. అద్భుత దృశ్యములు. నర్సీ గ్రామంలో మహారాజు నివసించి ఉన్నప్పుడు ఒక విచిత్రం జరిగెను. ఒకరోజు మధ్యాహ్న సమయమున వారు నదికి స్నానమునకు పోయిరి. అప్పుడు ఒక స్త్రీ నీళ్లు తీసుకొని పోవుటకై నదికి వచ్చెను. ఆ స్త్రీకి నదీ తీరమున ఒక అద్భుత దృశ్యం గోచరించెను. మహారాజు ఒక చెట్టు క్రింద ఆసీనులై ఉండిరి. వారి ఒడిలో 6 నెలల ఈడుగల పిల్లవాడొకడు పడుకొని ఉండెను. ఆ పిల్లవాడు తన ఎడమ చేయి బొటను వ్రేలు నోటిలో పెట్టుకుని మహారాజు వైపు చూచుచూ నవ్వుచూ కేరింతలు కొట్టుచుండెను. మహారాజు ఆనందంతో ఆ పిల్లవాని వైపు తదేకంగా చూచుచూ పరవశించి పోవుచుండిరి. ఆ విచిత్రం చూచుచూ ఆ స్త్రీ తాను నీళ్లు పట్టుకునవలైనని మాటయే మర్చిపోయి అచ్చటనే నిశ్చేష్టురాలై నిలబడెను. కొంతసేపటికి మహారాజు ఆ స్త్రీని చూచిరి. వెంటనే వారి ఒడిలోని పిల్లవాడు అదృశ్యమయ్యెను. అది చూచి ఆ స్త్రీ మూర్ఛపోయెను. మహారాజు ఆ స్త్రీ దగ్గరకు వచ్చి ముఖంపై నీళ్లు జల్లి సేదదీర్చి, అమ్మా, నీవు చాలా పుణ్యాత్మురాలవు, దత్తప్రభువును కన్నులారా దర్శించితివి. ఇప్పుడు నీవు చూచిన విషయం నీ కడుపులోనే పెట్టుకొనుము, ఎవరికి చెప్పవద్దు, ఇక వెళ్ళుమని పలికిరి. కానీ ఆమె తన ఆనందం పట్టలేక పరవశురాలై ఊరిలోనికి పరిగెత్తుకుని పోయి కనిపించిన వారందరికీ ఆ వార్త చెప్పెను. క్షణములో ఆ విషయం ఊరి అందంతటా వ్యాపించెను. వాడి పూజారులకు హితము చెప్పుట. నరసోబావాడి నుండి మహారాజు వెడలిన తరువాత ఆ చుట్టుప్రక్కల ప్లేగు వ్యాపించునేమో అను భయముతో జనులెల్లరూ శ్రీ నరసింహ సరస్వతి దగ్గరకు పోయి ఆ అంటువ్యాధి వ్యాపించకుండా నివారణోపాయం చెప్పుడని ప్రార్థించిరి. ఆయన వారి ప్రార్థన విని దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని భజన చేయుడని వారికి సూచించెను. బ్రహ్మానంద మఠంలో మహారాజు ఫోటో దత్తపాదకులు పెట్టి జనులెల్లరూ అహోరాత్రములు భజన చేయసాగిరి. తామట్లు భజన చేయుచున్న విషయమును వారు మహారాజుకు తెలియజేయగా, మంచి పని చేయుచున్నారు, మీ కష్టములు తొలగిపోగలవని మహారాజు లేఖామూలకంగా తమ ఆశీస్సులు తెలియజేసిరి. మహారాజు ఆశీర్వచన ప్రకారం ప్లేగు నరసోబావాడిలో కాలు పెట్టలేదు. మహారాజు తిరిగి వాడి వచ్చు పర్యంతం భజన నట్లే కొనసాగింపవలేనని భక్తులు తలుచిరి. తమ నిశ్చయమును మహారాజుకు ఎరుకపరిచిరి. అప్పుడు మహారాజు పాదములకెక్కడ గంగస్పర్శ ఎగునో అక్కడనే మహారాజు తిరుగును అని సమాధానమిచ్చిరి. తర్వాత కొన్ని దినములకు వాడిలో పల్లకీ సేవ జరుగుచుండగా జనుల త్రోపిడికి గుండు భట్ ఖోవరే అను పూజారి చేతి నుండి ఉత్సవమూర్తి జారి క్రిందపడెను. ఆ అపశకునమును గాంచి జనులెల్లరూ భీతి చెంది వాడి గ్రామమునికేదో భయంకర విపత్తు ముంచుకొని రానున్నదని తలుచుచుండిరి. ఆ అమంగళమునకు శాంతి నెట్లు చేయవలెనో తెలుసుకుని వచ్చుటకై
గుండు భట్ ఖోవరే మహారాజు కోసం గాణ్గాపురం వెళ్ళెను. అచ్చట మహారాజు నర్సీ గ్రామంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి పోయి మహారాజుకు విషయమంతయు సవిస్తరముగా విన్నవించెను. ఆయన చెప్పినదంతయు విని మహారాజు, పల్లకీలో నుండి మీరెందుకు జారితిరని దత్తప్రభువును ప్రశ్నించిరి. అప్పుడు దత్తప్రభువు కోపంతో ఇట్లనెను, మీరే నియమములు విధించితిరో ఆ నియమములను వాడిలోని పూజారులు ఉల్లంఘించిరి. అంతేకాదు మిమ్ములను కృతజ్ఞులై నిందించుచున్నారు. నా పాదుకలపై అశుద్ధ పదార్థములు వేయుచున్నారు. అచ్చటి దుర్వాసన నేను భరించలేకున్నాను. కావున ఇట్లు జరుగుకుండుటకై చక్కని వ్యవస్థను ఏర్పాటు చేయవలను. ఎచ్చట ధర్మ వ్యవస్థకు భంగం వాటిల్లునో అచ్చట కష్టములు తప్పవు. వారిని మీరు శిక్షించవలను. దత్తప్రభువు చెప్పినదంతయు గుండు భట్ ఖోవరేకు వివరించి, మీ నడవడి సరిచేసుకొనకపోయినచో ఎంతటి విపత్కర పరిస్థితులకు మీరు లోనుగావలసి వచ్చునో నేను చెప్పలేను. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని పూజా విధులు సక్రమముగా నెరవేర్చుడు. మీకు శుభదాయకమగును. మీ తప్పిదములు క్షమించమని కరుణాది అష్టకముల చేత దత్తప్రభువును వేడుకొనుడు. ఆ దయామూర్తి క్షమించి మిమ్ము రక్షించగలడు. యోగిని వరదానాది భవే తస్యాన్యథా కథం తదాపి జమహర్తు తత్పాదౌ వంద్యౌ పునః పునః. కనుక దత్తప్రభువునే శరణు వేడుకొనవలెను. మహారాజు ఆదేశానుసారం పూజారులు అప్పటి నుండి వాడిలో పల్లకీ ముందు కరుణాష్టకములు పాడుట మొదలుపెట్టిరి. మహారాజు ఆదేశించినట్లు పూజారులు నడవని సమయంలో వారికి కష్టములు కలుగుచుండెడివి. మంగలివాని భక్తి. నర్సీ గ్రామస్తులకు మహారాజు సన్నిధిలో 2 నెలలు 2 క్షణములుగా గడిచెను. చాతుర్మాసములు పూర్తి కాగానే అచ్చటి నుండి బయలుదేరవలసిందని మహారాజుకు దత్తప్రభువు ఆజ్ఞ అయ్యెను. ఆ విషయం తెలిసి అచ్చటి వారందరూ మిక్కిలి విచారించిరి. భాద్రపద శుద్ధ చతుర్దశి సాయంకాలం పురాణమైన పిదప మహారాజు ప్రసంగవశమున అచ్చటి భక్తులతో రేపు క్షౌరము చేయించుకుని సీమోల్లంఘన చేయవలెనని పలికిరి. ఆ మాటలు అచ్చట ఉన్న ఒక మంగలివాడు విని, ఏమి నా అదృష్టము, రేపు నాకు మహారాజు సేవ లభించి పట్టరాని అదృష్టం పట్టనున్నది. వారి పాదసేవ లభించకున్నను వారి దేహమునైనను స్పర్శించి ధన్యుడనగుదును అని తలచి ఒక బ్రాహ్మణుని ద్వారా తాను రేపు వచ్చి క్షురకర్మ చేయుదునని కబురంపెను. అందుకు మహారాజు అనుమతించిరి. మహారాజు ఆజ్ఞ లభించినందుకు అతడు ఎంతయో సంతోషించి మరునాడు తెల్లవారక మునిపే వచ్చి మహారాజు బస ముందు కూర్చుండి మహారాజు రాకకై నిరీక్షించుచుండెను. కాలకృత్యములు తీర్చుకుని మహారాజు వాకిటకు వచ్చిరి. అతడు వినయంతో మహారాజుకు నమస్కరించి క్షౌరం చేయుట మొదలుపెట్టెను. క్షౌరం చేయుచున్నంతసేపు మహారాజు పాదములంటుకుని భాగ్యం నాకు లేకపోయిన కదా అని అతడు మిగుల పరితపించుచుండెను. క్షౌరమైన తరువాత మహారాజు మహాదేవ్ అను పేరు గల ఆ మంగలివాని వైపు చూచి చిరునవ్వు నవ్వుకొని తమ కాళ్లలోని ముళ్ళు తీయమని ఆదేశించిరి. వెదకబోయిన తీగ కాళ్లకు తగిలిందనుకున్నట్లు అతడు మిక్కిలి సంబరపడుచు మహారాజు కాళ్లను కళ్ళకద్దుకుని తన ఒడిలో పెట్టుకుని దాదాపు 20 ముళ్ళు తీసెను. మహారాజు మంగళవాని మనస్సులోని కోరికను గమనించి వాని భక్తికి లోబడి ఆ విధంగా వానికి మనోరథ సిద్ధి కలిగించిరి. ఆ క్షురకుడు తన జన్మ ధన్యమైనదని పరవశించిపోయెను. సీమోల్లంఘన. అటుపిమ్మట మహారాజు స్నానం చేసి నిత్యానుష్ఠానం చేసుకొనిరి. ఆ రోజు ఉపవసించిరి. సీమోల్లంఘన కొరకు దండమునకు పరసముద్ర కట్టిరి. అది చూచి మహారాజు ఈరోజు ప్రయాణమగుదురని భక్తులు భావించి మరి 2 రోజులు దయచేసి ఉండు, మేము మీ చాతుర్మాసం పూర్తి అయిన సందర్భమును పురస్కరించుకుని ఉత్సవం చేయదలుచుకున్నాము. మీరు ఈరోజు పోవలదని పరిపరి విధములు వేడుకొనిరి. అప్పుడు మహారాజు, ఏమి చాతుర్మాసమో ఏమి ఉత్సవమో మీకు మరింత పిచ్చెక్కినది. నా విషయం వదిలి దేవుని ప్రీతి కొరకు మీరేమైనను చేసుకొనదలిచినా చేసుకొనుడనిరి. కానీ ఆ మాటలు పెడచెవిని పెట్టి భక్తులు బలవంతం చేయుటచే వారి ప్రేమకు వశ్యులై మహారాజు మరి 2 రోజులు అచ్చటుండిరి. మరునాడు భక్తులు మహారాజు చాతుర్మాస పరిపూర్తి సందర్భముగా ఉత్సవము చేసిరి. ఆ విధముగా తమ ప్రయాణం ఆగగా మహారాజు పౌర్ణమి నాడు సీమోల్లంఘనకు వెళ్ళిరి. ఆయన పోవునప్పుడు బాజా భజంత్రీలతో భక్తులు వెంట నడిచిరి. దారికి ఇరువైపులా గుమ్మముల ముందు అందముగా ముగ్గులు పెట్టి సువాసినులు మంగళహారతులిచ్చిరి. భేరి ధ్వనులతో జనులందరూ మహారాజును పులిమేరల వరకు వెంబడించిరి. అచ్చట ఒక శమీవృక్షం క్రింద మహారాజు ఉపనిష్ఠులై భగవద్గీత యందలి 11ాధ్యాయము చదివిరి. తరువాత హారతులిచ్చిరి. ప్రసాదం పంచిపెట్టిన తరువాత మరల భేరీ ధ్వనులతో గ్రామములోని తమ నివాసమునకు మహారాజు తిరిగి వచ్చిరి. కులకర్ణి ఇంటిలో భిక్ష. మరునాడు నిత్య కార్యక్రమమైన వెంటనే మహారాజు లేచి నిలబడి గురుదేవదత్త అని దత్తప్రభువును స్మరించి పయనమైరి. జనులెల్లరూ వారిని వెంబడించిరి. మహారాజ్ మీరు పోవలదు, మహారాజ్ మీరు పోవలదు అని పదే పదే వారు కన్నీరు గార్చుచూ వేడుకొనుచుండిరి.
పూర్వదినము మాదిరిగా మంగళవాద్యములు బోరుకొలిపెను. మహారాజు పేరున అందరూ జయజయధ్వనులు చేయసాగిరి. మహావైభవముతో మహారాజు సాగిపోవుచుండిరి. ఆ సమయంలో సుమారు 300-400 మంది మహారాజును వెంబడించిరి. ఒక క్రోశం దూరము వారట్లు మహారాజు వెంటపోయిరి. అంతలో ముందున్న గ్రామవాసులు మహారాజుకు స్వాగతమొసగి తోడ్కొని పోవలేనని మంగళవాయిద్యములతో ఎదురు వచ్చిరి. అది చూచి మహారాజు ఇట్లనిరి, ఇక నాకు స్నానం వేళ అయినది, మీరందరూ ఇంటికి తిరిగి పొండు. మీరందరూ ఇట్లు నా వెంట వచ్చినా నా నిత్య కర్మానుష్ఠానం నాకు వీలుండదు. నేను నదికి స్నానమునకు పోవుచున్నాను. సమీప గ్రామస్థుడైన కులకర్ణి మహారాజు మాటలు విని, అది బురద నేల, వస్త్రములకు బురద అంటుకొనగలదని కూడా ఎంచక అమాంతం మహారాజు ఎదుట సాష్టాంగపడెను. మహారాజు ముందుకు అడుగు వేయబోయి చప్పున నిలిచి, నీ కోరికేమి అని ప్రశ్నించిరి. అప్పుడు కులకర్ణి వినయముగా చేతులు జోడించి ఇట్లనెను, మహారాజు నర్సీ గ్రామంలో 2 నెలలు నివసించిరి. ఆ తిరుగునే మా పేద గ్రామంలో కూడా ఒక్క రోజైనను కనీసం ఉండుటకు అనుమతి ప్రసాదించవలెను. ఆ ప్రకారంగానే అతడు నర్సీ గ్రామవాసులందరినీ తమ గ్రామమునకు విచ్చేయవలసిందిగా ప్రార్థించెను. అతడు మహారాజును చూచి, స్వామి, మా గ్రామంలో మా ఒక్క ఇల్లే బ్రాహ్మణుని ఇల్లు. కాని పొరుగురుల నుండి వచ్చిన బ్రాహ్మణులు మహారాజుకు భిక్షణొసగవలెనని వచ్చి కూర్చుండిరి అని కులకర్ణి చెప్పెను. అందుకు సమ్మతించి మహారాజు గోటి గ్రామంలోనికి పోయి అచ్చటగల ఒక దేవాలయంలో కూర్చుండిరి. గ్రామంలోని వారందరికీ ఆనందమయ్యెను. తర్వాత మహారాజు నదికి స్నానమునకు పోయిరి. ఊరి వారందరూ ఆయనను వెంబడించిరి. సునీలాలను పేరుగల మార్వాడికి మహారాజు పాదములపై తన శిరస్సునొక్కసారైనను మోపవలైనను కోరిక చాలా కాలం నుండి ఉండెను. మహారాజు గంగాతీరమునకు రాగానే వారి ముందుకు పోయి చేతులు జోడించి నిలబడెను. సేఠ్జీ, ఏమి సంగతి, ఇంకనూ నీ కోరికేమిటి అని మందహాసము చేయుచు మహారాజు ప్రశ్నించిరి. అతడు మహారాజు కోపించునేమో అని గజగజలాడుచు తన కోరికను మెల్లగా బయటపెట్టెను. అది విని మహారాజు పక్కున నవ్వి, నీ ఇల్లు బంగారంగాను పెద్ద ధర్మ సంకటం తెచ్చిపెట్టినావు గదయ్యా సేఠ్జీ. ఎవరికి వారు ప్రతి ఒక్కరూ ఇట్లనుకొనుచున్నా నేను ముందుకు సాగుటెట్లు? ఇట్లయినచో నేనిక ఈ దండం వదలవలసిందే అనిరి. ఆ మాట విని అందరూ నిరాశ చెందిరి. మహారాజు పాద నమస్కారం దొరకపోయినే అన్న బాధతో అందరి కన్నులు చెమ్మగిల్లెను. తమపై జనులకున్న భక్తి ప్రపత్తులు గమనించి మహారాజు దయామయులై, ఇప్పటికిప్పుడే మీ కోరికలన్నీ తీర్చుకొనండి. ఇక మీదట మాత్రం ఇటువంటి పనికి నేను ఒప్పుకొనను. కానీ ఒక్క షరతు, పాద నమస్కారం చేసుకున్న మరుక్షణమే నర్సీ గ్రామస్తులెల్లరూ ఇక్కడి నుండి వెనుకకు తిరిగిపోవలేను. లేకపోయినా వారిని చూచి అందరూ ఇట్లే పిచ్చి పిచ్చి కోరికలు కోరట మొదలుపెట్టుదురు అని పలికి శిలాప్రతిమ వలె నిశ్చలంగా నిలిచిరి. ఆ సమయమున మహారాజు అపూర్వ దివ్య తేజస్సుతో విరాజిల్లుచు సాక్షాత్తు దత్తప్రభువే అట్లు నిలుచుండెనా అనిపించినట్లుండిరి. సునీలాల్ మార్వాడి తన జన్మ ధన్యమైనదని భావించుచు పరవశుడై మహారాజు పాదములపై తన శిరస్సు మోపెను. తన చిరకాల వాంఛ తీరినందుకు అతడెంతయో సంతోషించెను. అచ్చటగల భక్తులెల్లరికీ సునీలాల్ పుణ్యమాయని మహారాజు పాదములంటుకొనిడి మహాభాగ్యం చేకూరెను. అందరూ పొంగిపోవుచు శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి సద్గురు మహారాజుకి జై అని ఆకాశము బ్రద్దలగునట్లు జయజయధ్వానములు చేసిరి. మహారాజు అందరినీ కృపాదృష్టితో వీక్షించి ఆశీర్వదించిరి. మహారాజు స్నానము ఆహ్నికము పూర్తియగు పర్యంతము జనులందరూ ఈ మండేటెండలో నట్లే ప్రశాంతంగా కూర్చుండియుండిరి. ఆ తర్వాత మహారాజు దేవాలయంలోనికి వచ్చి భిక్ష స్వీకరించిరి. అందరి భోజనములైన తదుపరి మహారాజు బయలుదేరిరి. పూర్వరీతిగానే అందరూ వారిని వెంబడించిరి. 2 మైళ్ళు పోయిన తరువాత నదీ తీరమున మహారాజుకు హారతులిచ్చిరి. మహారాజు నదినుత్తరించిరి. మహారాజు ఆవలి తీరమున కేగుట చూచి చేయునది లేక జనులెల్లరూ మహారాజు వెడలిన దిశకు నమస్కరించి వెనుకకు మరలి వచ్చిరి. మహారాజు నదిని దాటిన తరువాత ముందున్న గ్రామస్తులు సుమారు 300-400 మంది వారికి స్వాగతము పలుకుటకై మంగళవాద్యములతో వచ్చి నిరీక్షించుచుండిరి. మహారాజు వచ్చిన వెంటనే వారిని ఊరేగింపుతో కొనిపోయిరి. మహారాజు ఆ గ్రామంలోని ఒక రాత్రి విశ్రమించి మరునాడు బయలుదేరిరి. ఆ ప్రకారం వాసిం గ్రామ పర్యంతము ప్రతి గ్రామములోని వారును మహారాజుకు స్వాగతము పలికి తమ భక్తి ప్రపత్తులు వెల్లడించుకొనిరి. 100ల సంఖ్యలో మహారాజును వెంబడించిరి. 4వ రోజు మహారాజు వాసిం చేరుకొనిరి. ఆ గ్రామస్తులు మహారాజుకు స్వాగతమొసగి గ్రామంలోనికి తోడ్కొనిపోయిరి. ఆ ఊరిలోని కరుణేశ్వర దేవాలయంలో మహారాజు 2 దినములుండిరి. అచ్చట మహారాజు దయచే సఖారాం దేశపాండే కుమారుడు అసాధ్య రోగము నుండి విముక్తుడయ్యెను. గోవింద దీక్షిత్ అగ్నిహోత్రికి ఒక కుమారుడు జన్మించెను. నారాయణ ఘనాగరే. ఆ ఊరిలో నారాయణ ఘనాగరే అను వకీలు ఒకడుండెను.
మహారాజ్ ఆ ఊరికి వచ్చినప్పుడు అతని తండ్రి తీవ్ర జ్వరపీడితుడై ఉండెను. ఇంటిలోని వారందరూ అతడు బ్రతుకుడని విచారించుచుండిరి. అట్టి సమయమున మహారాజు వారింటికి భిక్షకు పోయిరి. విషయమంతయు తెలుసుకుని రోగిని కరుణేశ్వరాలయమునకు తీసుకుని రండని చెప్పిరి. మహారాజ్ చెప్పిన ప్రకారం నారాయణ ఘనాగరే తన తండ్రి గారైన ఘనాగరేను తీసుకుని దేవాలయమునకు వచ్చెను. మహారాజ్ వెంటనే ఒక మంత్రం రాసిచ్చి దానిని ఒక తాయెత్తులో పెట్టి రోగి మెడలో గట్టుడని చెప్పిరి. ఆ తాయెత్తు ఎట్టి పరిస్థితిలోనైనను నేల మీద పెట్టవద్దని చెప్పిరి. మహారాజ్ ఇచ్చిన యంత్రమును కట్టగనే మృత్యుముఖంలోనున్న ఘనాగరే క్రమక్రమముగా కోలుకొని ఆరోగ్యవంతుడయ్యెను. కొన్ని రోజుల తర్వాత ఏదో కారణం చేత ఘనాగరే ఆ తాయెత్తును విప్పి గూటిలో పెట్టి తిరిగి తీసుకొనటం మర్చిపోయెను. జ్ఞాపకం వచ్చిన వెంటనే పోయి చూడగా గూటిలో తాయెత్తు కనిపించలేదు. అచ్చట పెట్టిన వస్తువులన్నీ కాలి బూడిదై ఉండెను. కరంజా ప్రయాణము. వాసిం నుండి మహారాజ్ 3వ రోజున ముందుకు సాగుటకై బయలుదేరిరి. నర్సి, హింగోళి గ్రామస్తులు తమ వెంట వచ్చుట చూచి, ఇక మీరు నా వెంబడి రావలదు, భగవదిచ్ఛ చేత నేనెచ్చటికి ఎట్లు పోదునో నాకే తెలియదు అని పలికిరి. కానీ జనులెల్లరూ వారిని విడవలేక 2 క్రోసుల దూరం వారిని వెంబడించిరి. అంతట మహారాజు ఒక చెట్టు నీడలో కూర్చుండి, ఇప్పటికైనను మీరు వెనుకకు మరలనిచో నేను ముందుకు సాగుటకు పడదు అని చెప్పిరి. అది విని జనులెల్లరూ మహారాజుకు జయ జయధ్వనులు పలికి వందనములు చేసి వెనుకకు మరలిరి. ఆ సమయమున మహారాజు దగ్గర వాసిం నివాసులు 3, ఇతర గ్రామస్తులు మరి 2, మొత్తం 5 మాత్రమే ఉండిరి. వారిని వెంట తీసుకొని మహారాజ్ మంగుళూరు మార్గమున 3 దినములకు కరంజా చేరిరి. కరంజా గ్రామము శ్రీ 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 నరసింహ సరస్వతి స్వామి వారి జన్మస్థానం. అచ్చట దత్తావతారులైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దేవాలయమును, ఆ తర్వాత కొంతకాలమునకు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి శిష్యులైన బ్రహ్మానంద స్వామివారు కట్టించిరి. దానిని ఈనాడు మనము చూడగలము. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజు అచ్చట గల కాళ్యా మారుతి మందిరంలో బస చేసిరి. స్నానాది నిత్యకర్మలైన పిదప భిక్షకు పోయిరి. అచ్చట 2 రోజులుండి మహారాజు తన వెంటనున్న వారిని వెనుకకు పంపి తామొక్కరే ముందుకు సాగిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 30వ అధ్యాయం సంపూర్ణం.